హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇట్లా పొడ ఇట్లా వినాలని వీళ్ళ నుంచి నేర్చుకోవాలా. నేను బ్రేక్ఫాస్ట్ అయితే రూమ్లోనే చేసిన, అందుకని ఫిల్టర్ కాఫీ అయితే తాగి మిరాకిల్ గార్డెన్ అయితే పోతున్నాము. మనమైతే మిరాకిల్ గార్డెన్ అయితే వచ్చినాము. ఇక లైన్లో అయితే నించున్నాము. ఆల్మోస్ట్ 15 to 20 minutes అయితే నించుకొని లోపలికి అయితే పోతున్నాము. ఫుల్ పబ్లిక్ వచ్చినారు. ఫుల్ పబ్లిక్ వచ్చినారు ఫ్రెండ్స్, పిచ్చి పబ్లిక్. ఇది మిరాకిల్ గార్డెన్. మొత్తం 18 ఎకరాలు అయితే ఉంది. 15 million ఫ్లవర్స్ అయితే మొత్తం న్యాచురల్ పెంచినారు. ఫోటోషూట్కి మళ్ళీ ఫ్యామిలీకి అయితే బెస్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు. ఒక గ్రూప్ మెంబర్స్ వచ్చినారనుకో మంచి ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని రావచ్చు. వన్ టైం అయితే మస్ట్ విజిట్ చేయవచ్చు. మంచిగా ఉంది ప్లేస్ అయితే. నిజంగా ఆ వ్యూస్ అయినా ఆ ఫ్లవర్స్ అయినా మొత్తం న్యాచురల్ అంటే న్యాచురల్ ఉంది. ఇంత బి ఫేక్ అని అనిపించలేరు. కొంచెం చూసి దిగాల ఫోటో. సూర్యుడు పైన ఇక్కడ ఛాయ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ అటే వస్తున్నాయి. కిందికి రా ఇట్లా. పోకీమాన్ పిల్లలకు సంబంధించిన గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది డక్ గేమ్ అంట. సేమ్ మనము ఫిష్ ఎట్లా పట్టమో అట్లా ఒక స్టిక్ ఉంది. సేమ్ ఆ డక్స్ ఇట్లా పట్టుకోవాలా. ఇంకో వీడియో చూపిస్తా చూడండి. ఇట్లా డక్ పట్టుకోవాలంట. అది ఒక గేమ్. మనం కూడా కావాలంటే పార్టిసిపేట్ చేయవచ్చు. పిల్లలకి మంచిగా ఉంటుంది. అది పిల్లలకి, నీకు కాదు. అందుకే ఫ్లవర్స్ దగ్గరికి వచ్చినా కదా, అందుకని ఇట్లా పూల చొక్క వేసుకొచ్చిన. నేను వైట్ వేసుకుంటా, మా వాడు వైట్ వేసుకుంటూ, ఇంకొకడు వైట్ వేసుకుంటూ ఇట్లా కాపీ. బెల్లా చావ్ మిరాకిల్ గార్డెన్ ఫోటోషూట్కి అయితే అల్టిమేట్ ప్లేస్. మంచిగా ఉంది. ఫొటోస్ కోసమే రావాలి ఇక్కడికి. మొత్తం ఇది న్యాచురల్ గార్డెన్. మీరైతే నేచర్ లవర్ అయితే, ఫ్లవర్స్ అంటే మీకు చాలా ఇష్టం అంటే పక్కా రావాల్సిన ప్లేస్ అయితే ఇది. మీరైతే బకెట్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోండి. నిజంగా మంచి ప్లేస్ ఇది, చూడవచ్చు. పెట్టిన అంబ్రెల్లాస్ ఇక మంచిగా ఒక్కళ్ళు ఉన్నప్పుడు మంచిగా దిగవచ్చు. ఇక మాకు పబ్లిక్ ఉంటేనే మజా వస్తుంది. ఇంకా పబ్లిక్ లేనప్పుడు ఉంటే ఎట్లుంటుందేమో కానీ ఇక మేమైతే గ్రూప్ వచ్చినాము. మాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అయింది. నిజంగా మంచిగా అనిపించింది. ఇవాళ సండే డే మా సక్సెస్ఫుల్ డే ఇవాళ. ఇదైతే ఎమిరేట్స్ 380 నిజమైన ప్లేన్. ఇట్లా ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు. ఇదైతే టైనీ ఎలిఫెంట్, అంటే ఫ్లవర్ క్యాసిల్ లాగా సేమ్ అట్లనే డెకరేట్ అయితే చేసినారు. మళ్ళీ ఫ్లవర్ క్లాక్, మళ్ళీ ఫ్లోటింగ్ లేడీ, ఇవన్నీ మంచి డెకరేట్ అయితే చేసినారు. మంచిగా ఉంది ప్లేస్ అయితే. నిజంగా మాకు యూఏఈ రెసిడెన్స్ మాకు ఇట్లా ఫ్రీ ఎంట్రీ ఉంది కాబట్టి వచ్చినాము. లేకపోతే అసలు రాకపోతుండే. అసలు అనుకోలేదు ఇదికి వస్తామని. అంటే ఫ్యామిలీతో వస్తే అనుకున్నాం కానీ ఇట్లా మేమైతే ఎంట్రీ ఇట్లా వేయడమని అస్సలు అనుకోలే. అన్ఎక్స్పెక్టెడ్. ఇక అనుకోకుండా వచ్చినాము ఇట్లా ఫ్రీ ఎంట్రీ కాబట్టి. ఇది వచ్చేసి ఫ్లవర్స్తో వచ్చేసి క్లాక్, ఫ్లోరల్ క్లాక్ అంటారు దీన్ని. ఆ టైం కరెక్ట్ అయ్యే టైం అయితే కనిపిస్తుంది మాకు. ఫోటోగ్రాఫరు అప్పటి నుంచి ఎన్నో ఫొటోస్ తీయండు, చెప్తూనే ఉండు, మస్తు చెప్తుండు. ఫోటోగ్రాఫర్ అన్ని పైసలు కట్టుకొని దుబాయ్కి వచ్చిన 2 కారణాలు. ఒకటి పూలు అనడానికి, ఇంకోటి పూలు అమ్మడానికి. మళ్ళీ ఫోటో ఇస్తుండు ఫ్రెండ్స్. కూడా చూపారు.
నరేష్ వచ్చేసాడు ఫ్రెండ్స్. ఎండింగ్ వీడియో ఇది. అంబ్రెల్లా ఎగ్జిట్ ఫోటోగ్రఫీ నడుస్తుంది ఇక్కడ టోటల్. ఈరోజు డేట్ వచ్చేసి సండే 15th March. ఎంత ఫ్రీడమ్గా ఎంత మంచిగా పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు. ఇది రియాలిటీ. నిజంగా చెప్తున్నా, ఇంత ఫ్రీడమ్ అయితే నేను ఎప్పుడు చూడలే. ఫొటోస్ వీడియోస్ ఇష్టం వచ్చినా తీసుకోవచ్చు, ఎవరేం అబ్జెక్ట్ చేయరు. అంత మంచి ఫ్రీడమ్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ బస్ కోసం కూడా లైన్ అవుతున్నారు. 15 minutes బస్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి గ్లోబల్ విలేజ్. కరెంట్లీ అయితే బంద్ చేసి ఉంది. ఇది కూడా ఎట్లా అంటే గ్లోబల్ విలేజ్ అన్ని కంట్రీస్ అయితే ఉంటాయి. షాపింగ్ అయితే మంచి డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. మేము ఇలానే మిరాకిల్ గార్డెన్ పోయినాము. ఇక చాలా లేట్ అయిపోయింది. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. కీప్ ఇన్ టచ్. ఈ బ్లాగ్ అయితే మీరైతే ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అయితే అందరికీ షేర్ చేయండి. కిడ్స్కి అయితే పక్కా షేర్ చేయండి, చూపించండి. అప్పుడే ఫ్యామిలీ పిల్లలు తీసుకొని రావాలి. నేను వీళ్ళతో వచ్చిన అప్పుడే అడిగిన ఏడికి తీసుకుంటున్నారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కంపెనీకి ఏది కనపడి మీకు ఈ బొరడే తెలియదు. ఒకటే పడవాలి. చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. ఈ పువ్వులు ఇది కూడా ఉంటాయి.